దిస్ ఇస్ ప్రియా. వినాయక చవితికి మా ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా. మేమైతే ఎర్లీ మార్నింగే లేచాము. అత్తయ్య అయితే ఇలా నీట్ గా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేశారు. మాకైతే 6 o'clock అయ్యేటప్పటికి పనంతా అయిపోయింది, కానీ 10 అయ్యేంత వరకు పూజ స్టార్ట్ చేయకూడదు అన్నారని చెప్పి ఆగిపోయాము. పండుగ అంటే పిండి వంటలు మ్యాండేటరీ కదా. మేమైతే కొడుములు, గారెలు, పులిహోర, అలాగే పరమాన్నము, సలివిడి వడపప్పు కూడా చేసాము. సడన్ గా మా జోషి వచ్చి, ఏంటి మమ్మీ వీటికి తాళ్ళు కడుతున్నావు, ఆడుకుంటున్నావా అని అడిగింది. దీనికి ఫస్ట్ టైం కదా, ఇప్పుడే కొంచెం తెలుస్తుంది. సో పాలవెల్లి కట్టడంలో ఇది కూడా హెల్ప్ చేసింది. ఇలా పూజకి కావాల్సినవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాము. పిండి వంటలన్నీ కూడా నీట్ గా సర్దేసి దేవుణ్ణి అయితే ఇలా రెడీ చేశాను. అయితే నేను కూడా నీట్ గా రెడీ అయిపోయాను అనమాట. ఇక్కడెక్కడ మా శశి అయితే కనిపించదు. ఎందుకు అంటే మా వీధిలో ఇంకొక వినాయకుడిని నిలబెట్టాము, అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట మాట్లాడితే. అండ్ నెక్స్ట్ షార్ట్స్ లో పూజ ఎలా జరిగింది అనేది చూపిస్తాను. అలాగే మా వీధిలో నిలబెట్టిన వినాయకుడి దగ్గర మేమైతే ఒక రోజు పీటల మీద కూర్చున్నాం అనమాట. నెక్స్ట్ షార్ట్ లో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.